హాయ్ ఫ్రెండ్స్, నిన్న పోస్ట్ చేసిన వీడియో తర్వాత ఈ వీడియో అనమాట. లెంత్ ఎక్కువ అవుతుందని నేను పెట్టలేదు, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆ రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే స్టవ్ ఏం వెలిగించకండి, కొంచెం రెండు మిక్స్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం టేస్ట్కి బాగుంటుందని చెప్పేసి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా వాటిలో కొంచెం నెయ్యి వేసుకొని, అంటే నెయ్యి ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా, అంటే ఒక కప్పు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోండి. ఉండలు కలిపే వీడియో నా దగ్గర కొంచెం పోయింది, ఏమనుకోవద్దు. కొంచెం కొంచెం చిన్న మూతలో వేసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఉండల్లాగా చుట్టుకోండి. నాకు ఒక కప్కి మొత్తము ఉండలన్నీ కలిపి ఒక 20 వచ్చాయి. అలాగే నెయ్యి వేసుకొని చక్కగా రౌండ్గా చుట్టుకొని ఒక డబ్బాలో దాచుకోండి. ఎందుకంటే చెప్పిన మళ్ళీ ఎవరైనా మా ఇంట్లో నాలాంటి తిండిపోట్ల నుండి దెబ్బేస్తే మళ్ళీ అవన్నీ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తింటే కొంచెం బలం ఉంటుంది అన్నమాట. అదిగోండి, నేను చూపించిన విధంగా ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం పిండి, 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటూ చక్కగా వంటలు చేసుకోండి. హెల్త్కి మంచిది. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడే కానీ, కొంచెం హెల్తీగా ఉండాలన్నా, లేకపోతే సిక్ అయిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెట్టినా మంచిది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఒక్కొక్కరికి క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా తినడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఈ సున్నుండల వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదా ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న పోస్ట్ చేసిన వీడియో తర్వాత ఈ వీడియో అనమాట. లెంత్ ఎక్కువ అవుతుందని నేను పెట్టలేదు, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆ రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే స్టవ్ ఏం వెలిగించకండి, కొంచెం రెండు మిక్స్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం టేస్ట్కి బాగుంటుందని చెప్పేసి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా వాటిలో కొంచెం నెయ్యి వేసుకొని, అంటే నెయ్యి ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా, అంటే ఒక కప్పు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోండి. ఉండలు కలిపే వీడియో నా దగ్గర కొంచెం పోయింది, ఏమనుకోవద్దు. కొంచెం కొంచెం చిన్న మూతలో వేసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఉండల్లాగా చుట్టుకోండి. నాకు ఒక కప్కి మొత్తము ఉండలన్నీ కలిపి ఒక 20 వచ్చాయి. అలాగే నెయ్యి వేసుకొని చక్కగా రౌండ్గా చుట్టుకొని ఒక డబ్బాలో దాచుకోండి. ఎందుకంటే చెప్పిన మళ్ళీ ఎవరైనా మా ఇంట్లో నాలాంటి తిండిపోట్ల నుండి దెబ్బేస్తే మళ్ళీ అవన్నీ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తింటే కొంచెం బలం ఉంటుంది అన్నమాట. అదిగోండి, నేను చూపించిన విధంగా ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం పిండి, 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటూ చక్కగా వంటలు చేసుకోండి. హెల్త్కి మంచిది. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడే కానీ, కొంచెం హెల్తీగా ఉండాలన్నా, లేకపోతే సిక్ అయిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెట్టినా మంచిది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఒక్కొక్కరికి క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా తినడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఈ సున్నుండల వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదా ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.